సో, మరి వీటికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, జనరల్‌గా ఈ వెంట్రల్ హెర్నియా అనే వాళ్ళకి 1-2 అబ్డోమినల్ సర్జరీలు ఇంతకుముందు ప్రీవియస్ సర్జరీస్ ఎప్పుడైనా అయినప్పుడు, అప్పుడు వాళ్ళకి కండరం అనేది వీక్ అవుతుంది. ఆ కండరం వీక్ అయిపోవడం వల్ల, ఆ కండరంలో ఒక హోల్ లాగా ఫార్మ్ అవుతుంది. ఇట్లా హోల్ లాగా ఫార్మ్ అయిపోయి, దాంట్లో మన పొట్ట భాగంలో ఉన్న పేగు అనేది బయటకొచ్చి మనకొక బల్జ్ లాగా కనిపిస్తుంది. సో, ఇలా యూజువల్‌గా అయితే ప్రీవియస్ సర్జరీస్ వల్ల ఎక్కువగా ఈ వెంట్రల్ హెర్నియాస్ అనేవి వస్తుంటాయి. అలాగే ఇంకా మన కడుపు భాగం అంటే అబ్డోమెన్‌లో ఉన్న ఏదైనా ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా మనకి ఈ బల్జ్ అనేది వస్తూ ఉంటది. ఎలా మరి ప్రెషర్ అంటే ఏంటంటే యూజువల్‌గా చాలామందికి బాగా చాలా రోజుల నుంచి కఫ్ అనేది ఉంటుందనమాట. కఫ్ అంటే దగ్గు చాలా రెగ్యులర్‌గా ఉండడం, వాళ్ళకి అబ్డోమెన్‌లో ప్రెషర్స్ ఎక్కువైపోవడం, కండరం వీక్ అయిపోవడం, బల్జ్ రావడం అనేది జరుగుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్ చాలా రోజుల నుంచి పేషెంట్స్ కాన్‌స్టిపేషన్‌గా ఉండడం వల్ల, చాలా ప్రెషర్ ఎక్కువ కడుపులో పెట్టడం వల్ల ఒత్తిడి ఎక్కువ అయిపోవడం వల్ల గూడా అక్కడి నుంచి మనకి బల్జెస్ అనేది వస్తా ఉంటాయి. అలాగే ప్రెగ్నెన్సీ కండిషన్స్‌లో గాని, ఒబేసిటీ ఎక్కువున్న వాళ్ళలో గాని ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ హెర్నియా రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది. అంతే కాకుండా స్మోకింగ్, ఎస్పెషల్లీ స్మోకింగ్ అండ్ డయాబెటిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొల్లాజెన్ అనేది తక్కువగా ఉండడం వల్ల కండరం అనేది వీక్ అయిపోతుందనమాట. ఎక్కువ స్మోకింగ్ చేయడం వల్ల మన కండరం అనేది ఎస్పెషల్లీ ఈ అబ్డోమినల్ కండరాలనేవి వీక్ అయిపోతుంటాయి. ఆ వీక్ అయిపోవడం వల్ల గూడా మళ్ళీ లోపల ఉన్న పేగు భాగం అనేది బయటకొచ్చేయడం జరుగుతుంది. దీన్ని మనం వెంట్రల్ హెర్నియా అని అంటామన్నమాట.